నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ బంధానికి ప్రతీక రక్షాబంధన్. రక్షాబంధన్ రాబోతోంది. మరి అంటే ఇది నార్త్ సైడ్ చేసుకునేది, మన దగ్గర ఇది అంటే సాంప్రదాయం కొంతకాలం కిందట మాత్రమే వచ్చింది అంటారు. నిజంగా ఇది మనం జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చక్కగా జరుపుకోవచ్చు, తప్పేం లేదు. మన దగ్గర కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉంది రక్షాబంధనం అని. మీరు ఏ పూజ చేసినా అక్కడ ఉన్న పురోహితుడు చేతికి రక్ష కడతాడా? అవును, కడుతున్నాడా? పురోహితుడు కట్టకపోతే పక్కన భర్త భార్య ఇద్దరు కలిసి ఉంటే మగవాళ్ళకి పురోహితుడు కడతాడు, ఆడవాళ్ళకి భర్తను కట్టమంటాడు. ఎడం చేతికి ఒకరు, కుడి చేతికి ఒకరు రక్ష కట్టుకుని ఇలా కూర్చుంటారు. కనుక రక్ష అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. నార్త్ ఇండియాలో వచ్చిన ఆచారం ఏంటంటే, ఆ రక్ష కట్టి ఆవిడ ఒక కోరిక కోరుకుంది పురుషోత్తముడిని, కనుక ఆ కోరిక ఆయన తీర్చాడు. తీర్చినందుకు ఆయన ఇబ్బంది పడ్డాడు అనుకో, అది వేరే విషయం. ఆయనే కాదు, మొత్తం దేశాన్నే ఇబ్బందిలో కూడా పెట్టాడు. అయినప్పటికీ అలెగ్జాండర్ ఓడిపోయి వెళ్ళిపోయాడు. కానీ జోజితా వహి సికందర్ అని చెప్పేసుకుని తిరిగేస్తూ ఉంటారు. ఓడిపోయి వెళ్ళిపోయిన వాడు సికందర్, గెలిచిన వాడు కాదు. అది సరిగ్గా అందరూ చెప్పాలి, మాటి మాటికి చెప్పాలి. లేకపోతే అదే నిజం ఏది ప్రచారం చేస్తే అదే నిజం అనుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఈ రక్ష కట్టడం అనేది అన్నదమ్ములు వాళ్ళకి అక్క చెల్లెళ్ళు కట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఆ తర్వాత నుంచి అక్కడ మొదలైంది నార్త్ ఇండియాలో. నెమ్మదిగా ఇక్కడ వైపు కూడా వచ్చింది. విషయం మంచిదే కనుక, దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్, భావం మంచిదే కనుక ఒకళ్ళకొకళ్ళు రక్ష ఇవ్వటం అని. అంతేకాదు ఈ రాఖీ రోజున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ దగ్గరికి, అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి కడతారు. వీళ్ళే వెళ్తారు పుట్టింటికి కానీ, అన్నింటికి కానీ, తమ్ముడింటికి కానీ. అదే బాహ్య దూజన్ ఒకటి ఉంది, దీపావళి తర్వాత వచ్చే ద్వితీయ. దానికి అన్నదమ్ములు చెల్లెళ్ళింటికి అక్కలింటికి వచ్చి చూసి వెళ్తారు. చూసి వాళ్ళ చేతి భోజనం తిని వెళ్తారు. అంటే సంవత్సరంలో ఒకసారి వీళ్ళు వెళ్ళండి, సంవత్సరంలో ఒకసారి వాళ్ళు రండి అనేటటువంటి ఒక నియమం మన పురాణాలు మనకి ఎప్పటి నుంచో పెట్టాయమ్మా. ఉంది, పురాణాలుగా ఉంది, చేయొచ్చు, వాళ్ళు వచ్చి చూసుకోవాలి అని. దీనినే ఈ రాఖీ పూర్ణిమ అంటారు, జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ జంధ్యాల పూర్ణిమలో ఒక ప్రత్యేకత ఏంటంటే, జంధ్యం ఉండే వాళ్ళ వర్గాలు కొన్ని ఉన్నాయి కదా. మామూలుగా మనకి ఉపనయన అర్హత ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ఆ 3 వర్గాల వాళ్ళు దాన్ని ఉపాకర్మ అంటారు. అదంటే ఏంటంటే, ఫస్ట్ యానివర్సరీ వస్తుంది కదా, మామూలుగా ఉపనయనాలన్నీ కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. ఆ 4-5 నెలల్లోనే చేయాలి. మధ్యలో ఎందుకంటే 1 నెల పోతుంది, రాదు. ఆ సమయంలోనే చేయాలి. మళ్ళీ మౌఢ్యాలు అవి ఉంటే చేయడానికి లేదు. ఇలాంటివన్నీ వస్తాయి, రకరకాల అడ్డాలు వస్తాయి. ఈ పుష్యమాసం ఒకటి ఇలాంటి అడ్డం వస్తుంది, శూన్యమాసం అని. అలాంటి వాటిలో చేయరు. కనుక 4-5 నెలల పీరియడ్లోనే ఏం చేసినా ఉపనయనాలు చేయాలి. దక్షిణాయనంలో చెయ్యం. దక్షిణాయనంలో అప్పుడు చేసినటువంటిది ఆయన మారుతుంది కదా, ఆ పాత జంధ్యాన్ని మార్చి మళ్ళీ కొత్త జంధ్యాన్ని వేస్తారు. మొదటిసారి ఈ సంవత్సరమే ఉపనయనం అయ్యి వచ్చిన వారికి కొంచెం ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే వారికి జపం ఉంటుంది, హోమం ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలకే చేసేయటం అని, గర్భాష్టమి అంటే 7వ సంవత్సరంలో చేసేయాలి వాళ్ళకి. గర్భంలో 1 సంవత్సరం నడుస్తుందంటే 8వ ఏడు చేయాలంటే ఇక్కడ 7వ ఏడులో చేయాలి. కనుక ఆ 7వ సంవత్సరంలో ఉపనయనం చేసి తర్వాత స్కూల్కి పంపిస్తారు. గురుకులాలకు పంపించేవాళ్ళు, అది ఆచారం. ఇప్పుడు స్కూళ్ళకి మనం 3వ ఏడే పంపించేస్తున్నాం అనుకోండి, వాళ్ళ ప్లే స్కూల్స్ ఏవో పేర్లు పెట్టి. ఆ 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాక పాఠశాలకు పంపించేటప్పుడు ఈ ఉపాకర్మ చేసి, అంటే జంధ్యం, పాత జంధ్యం మార్చి మళ్ళీ, అంటే ఉపనయనాన్ని వేసింది మార్చి కొత్తది వేసి, ఈ కొత్తది వేసిన తర్వాత ఇతని పిల్లవాడి చేత చెప్పిస్తారనమాట. అంటే కామక్రోధాలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. బయటికి వెళ్తున్నాడు, ఇంట్లో కోరిన కోరికలు, ఇంట్లో అందరి మీద చూపించే కోపతాపాలు చల్లవు అక్కడ గురుకులాల్లో. అవునా? అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలి. అక్కడ గురువు గారు ఏం చెప్పారో, గురుపత్ని ఏం చెప్పారో, తోటి విద్యార్థులు, సహచరులు ఏం చెప్పారు, వాటితో పాటు కలిసిమెలిసి ఉండాలి. ఆ గురుపత్నిని తల్లిలాగా చూడాలి, గురువుని తండ్రిలాగా చూడాలి. అంతే కదా. అక్కడ తల్లి ఏమి వీళ్ళతో పాటు, తండ్రి ఏమి వీళ్ళతో పాటు రారు. కనుక నా కామక్రోధాలని నాకు కాస్త అదుపులో ఉండేలాగా చెయ్యి అని చెప్పి మంత్రం చెప్పుకుని, ఆ మంత్రం 108 సార్లు జపం చేస్తారమ్మా. మీరెవరైనా చక్కటి ఈ మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళని, పురోహితులు వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారిని పిలిచి చెప్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దీనికి కాస్త ప్రచారం చెయ్యండి. జరిగింది, ఇది ఇలాగే చెయ్యాలి. చేసే ఇళ్లలో ఇలా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటి, నా కామము, నా కోపము, ఇవి రెండు కాస్త అదుపులో ఉండాలి, తగ్గులో ఉండాలి. ఎందుకంటే ఇంట్లో చూపించినట్టు బయట చూపిస్తే జల్లదు కదా, అది కూడా చూసుకోవాలన్నమాట. కనుక ఈ మంత్రం తప్పనిసరిగా
కామం కోసం ఒకటి, క్రోధం కోసం ఒకటి 2 మంత్రాలు 108 సార్లు జపించి ఆ తర్వాత దానికి తగినట్టు హోమం చేసుకుని అప్పుడు ఈ పిల్లవాడు బయటికి వెళ్ళడానికి అర్హుడు. ఓకే. ఎందుకంటే వీడికి ఇప్పుడు 108 సార్లు చెప్పేసరికి అర్థమైపోయింది. అర్థం చెప్పి చేయించాలి, ఊరికే ఏదో సంస్కృత మంత్రం చెప్పేసినట్టు కాదు. అది ఎందుకోసం చెప్పుకుంటున్నాడో 108 సార్లు వల్లె వేయిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. కనుక ఇది అదుపులో ఉంచాలి. కనుక ఈ రకంగా ఉపాకర్మ అంటారు. ఇది అంతేకాదు, మామూలుగా పెద్దవాళ్ళందరూ కూడా అంటే 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా తప్పనిసరిగా జంధ్యం మార్చుకునే సమయం అది. పాత జంధ్యాన్ని విసర్జించి, మరి ఇన్నాళ్ల పాటు ఒక దారం ఒంటి మీద ఉందంటే అన్నీ పట్టుతూ ఉంటాయి కదా, విసర్జించి కొత్తది వేసుకోవాలి. దాన్ని కూడా విసర్జించే పద్ధతి, తీసేసే మళ్ళీ కొత్తది వేసుకునే పద్ధతి, దానికి మంత్రాలు, వాటికి ఒక ప్రొసీజరు ఉంది. అంటే కొత్తది వేసుకున్నాకనే పాతది తీయాలమ్మా? కొత్తది వేసుకున్నాక పాతది తీయాలి. అవును, పాతది కూడా ఇలా తలలోంచి తీయకుండా కింద నుంచి తీయాలి. అవేవో కొన్ని పద్ధతులు ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలి అవి. అవి ఇలాంటి ఎవరినైనా నాలాంటి వాళ్ళని కాకుండా అది ఆచరించేటటువంటి వారిని పిలిస్తే వారు చక్కగా మీకు ఇవన్నీ చెప్తారు, చేసి చూపిస్తారు కూడా. చూపిస్తే నలుగురికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది, ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అలాంటివి చేయించండి. ఇప్పుడు ఈ రకంగా అంతేకాదు, మధ్యలో మనకి రకరకాల అసౌజాలు వస్తాయి, ఎవరో పోవటమో ఇలాంటివేవో వస్తాయి కదా, అప్పుడు కూడా జంధ్యం మార్చుకోవటం ఉంటుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతి. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా, ఇంట్లో వాళ్ళంటే మైలు వచ్చింది ఏదో, ఎవరో పోయినా కొంతమంది పోతే మనకి మైలలు వస్తాయి కదా, మరి ఇంట్లో వాళ్ళే పోకర్ల, మన కజిన్స్ కానీ మేనత్తలు, మేనమామలు, పిన్నులు అలాంటివి ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరు పోయినా మనకి ఇలాగ అశౌచం వచ్చినప్పుడు తప్పనిసరిగా పాత తీసేసేయాలి, కొత్తది వేసుకోవాలి. అశౌచం వచ్చేసిందాక అది దానికి పవిత్రత పోయినట్టు అనమాట. ఆ పీరియడ్ అయిపోయాక స్నానం చేస్తాం కదా, శుద్ధి స్నానం ఏదో అనుకుని చేస్తాం కదా, అప్పుడు ఈ పని కూడా చేయాలి. ఇలాంటివి శ్రావణ పౌర్ణిమ దానికి ఆది. తప్పనిసరిగా ఈ శ్రావణ పూర్ణిమ నాడు రాఖీ కట్టుకోవడంతో పాటు ఈ పని కూడా, అంటే జంధ్యం ఉన్నవారికి రాఖీ కట్టుకోవటం ఉంది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. లేకపోతే మూబోలా భాయి మూబోలా బెహన్ అనుకుంటున్నాం కదా, చక్కగా ఎవరి దగ్గరికైనా ఎవరినైనా మనం భాయిగానో బెహన్గానో భావిస్తే వారి దగ్గరికి వెళ్ళి కట్టొచ్చు. స్త్రీలు కూడా కట్టుకోవచ్చు, భార్యకి భర్త కట్టొచ్చు, భర్తకి భార్య కట్టొచ్చు. ఇప్పుడు ఇది రక్షాబంధన్ అంటే సోదరులకు అదే కదా, ఇవన్నీ ఏంటంటే చెప్పాం కదా, దీంట్లో దూరితే మోక్షం వస్తుందంటే దాంట్లో దూరటం, దాంట్లో దూరకపోయినా మోక్షాలు వచ్చే బోళ్ళు ఉన్నాయి. కనుక ఆ పద్ధతి దానికి లిమిట్ చేయొద్దు. ఎవరైనా ఎవరికైనా రక్షణ ఆశిస్తే నీ నుంచి నాకు రక్షణ కావాలి అని ఆశిస్తే కట్టొచ్చు. దీన్ని కాస్త సినిమాలలో అబ్బో చాలా విపరీతంగా చూపిస్తున్నారు. తప్పు అదంతా, అది తప్పు ప్రచారం. అంటే కొంత ప్రచారమే, సగం ప్రచారం, మిగిలిన సినిమా చూపించకుండా ఉండటం. రక్ష అనేది రక్షణ కోరుతూ, ఇప్పుడు సపోజ్ నువ్వు నా నుంచి రక్షణ కోరుతున్నావు, నా దగ్గరికి వస్తే నేను నీకు రక్ష కట్టచ్చు. లేకపోతే నువ్వు నాకు రక్ష కట్టి నన్ను రక్షించు అని అడగచ్చు. ఆ రక్షకి బద్ధులై ఉండాలి. అది ఎప్పుడు తీయాలమ్మా? కొంతమంది ఆ రోజే తీసేస్తారు, చాలా ఎక్కువైన కొద్దీ ఇబ్బంది అవుతుంటే తీసేస్తాం. ఇవి ఎందుకంటే ఇవన్నీ దారాలతో చేసేవి, కొంతమంది బంగారు రక్షలు కూడా కడతారు, అలా పర్మనెంట్గా ఉండాలి అన్నట్లుగా. లోహంతో చేసినవి, వెండివి, బంగారంవి అలాంటివి కూడా కడతారు. అవి ఉంచుకున్నా పర్వాలేదు, బ్రాస్లెట్ లాగా వాడుకుంటూ ఉంటారు. కానీ సాధారణంగా ఏ తోరమైనా కూడా రక్షాబంధనం విసర్జన విధి అని పూజాంతరం ఉంటుంది. ఏ పూజలో అయినా సరే, అమ్మాయి రక్ష ఇప్పక్కడ పెట్టండి అంటాడు పురోహితుడు. ఆ రక్ష ఇప్పక్కడ పెట్టాలి, అంతేగాని నేను 10 రోజులు ఉంచుకుంటా 50 రోజులు ఉంచుకుంటాను అనేది కాదు. ప్రతి పూజలోనూ చిట్ట చివరిలో రక్షాబంధన విసర్జన విధి అని ఒక మంత్రం ఉంటుంది. అప్పుడు ఆ కట్టిన రక్ష తీసేసి పూజారే ఇప్పించేసి అప్పుడు దేవుడి కాళ్ళ దగ్గర పెట్టిస్తాడు. ఏ దేవతకు పూజిస్తే ఆ దేవతకి ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఇది పూజలాగా చేయటం లేదు కనుక. పూజలాగా అంటే కొంతమంది రాఖీ కట్టిన తర్వాత హారతి ఇస్తారు, బొట్టు పెడతారు, స్వీట్ తినిపిస్తారు, ఉన్నాయి. అలా చెయ్యాలమ్మా? మన నమ్మకమా? నమ్మకం కాదు, వాళ్ళకి దిష్టి తీసేస్తున్నాం. హారతి ఇవ్వటం అంటేనే అది వాళ్ళకి నజరుతారన, వాళ్ళకు ఉన్న దిష్టి తీసేస్తున్నాం. తీసేసి చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టి ఇది చేయొచ్చు. చేస్తే మంచిది, చేస్తే మంచిది. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళుగా తగిలింది, అక్క కూడా చెల్లి కూడా నేను నీకు దిష్టి తీసేస్తున్నా, నీకు ఇక నుంచి హాయిగా అంతా ఉంటుందని చెప్పడం, రక్ష కట్టడం, అన్న నువ్వు నాకు తోడుగా ఉండు, తమ్ముడు నువ్వు నాకు తోడుగా ఉండు అని చెప్పటమే. అంతే. ధన్యవాదాలమ్మా.